ఏపీఎస్ఐ జోన్ 3 అప్డేట్ అండి. సో శనివారం పోలీస్ కవాత్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు, పరుగు పోటీలు జరిగాయి. 915 మంది అభ్యర్థులు ధ్రువపత్రాలు సమర్పించి పోటీలలో పాల్గొన్నారు. వారి ఎత్తు, ఛాతీ కొలతలు పరిశీలించిన తర్వాత 1600, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో 415 మంది ఉత్తీర్ణత సాధించారు. ఐజీ పాలరాజు, మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ సుబ్బారెడ్డి, గుంటూరు ఏఎస్పీ సుప్రజ పర్యవేక్షించారు. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన అప్పీలు దాఖలు చేసుకున్న వారు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. డీఎస్పీలు శ్రీనివాసరావు, విజయశేఖర్, చంద్రశేఖరరావు, సిఐలు సుధాకర్, హైమారావు, శ్రీనివాసరావు, సిసి బ్రహ్మనాయుడు, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, థామస్ రెడ్డి, రాఘవయ్య, రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఐజీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓకేనా. నెక్స్ట్ ఏపీఎస్ఐకి సంబంధించినటువంటి హైకోర్టు కేసు ఫైనల్ తీర్పు రేపే వెలువడనుంది. సో మన ఛానల్లోనే అతి త్వరగా దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వబడును. కాబట్టి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.